మద్యం వ్యాపారస్తులతో సమావేశం. సత్తెనపల్లి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ వారైన శ్రీ రాహుల్ దేవ్ శర్మ వారి ఆదేశాల మేరకు ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కె శ్రీనివాసులు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వీరు ఇచ్చిన ఆదేశాల మేరకు సత్తెనపల్లి ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వారైన పి విజయ్ కుమార్ ప్రైవేటు మద్యం షాపుల లైసెన్సీలతో ఎక్సైజ్ స్టేషన్ నందు సమావేశం నిర్వహించారు. ఇచ్చిన ఆదేశాలు మద్యం వ్యాపారస్తులకు తెలియజేశారు. అనధికార మద్య విక్రయాలు జరపరాదు, ఎక్కడ మద్యం బెల్ట్ దుకాణాలు నడపరాదు, ఎవరైనా ప్రైవేటు మద్యం దుకాణదారుడు బెల్ట్ షాపులను నడిపినచో వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వారిని అరెస్టు చేసి షాపు లైసెన్స్ను రద్దు చేయడం జరుగుతుంది. ప్రైవేటు మద్యం షాపు నిర్వాహకులు బాటిల్పై ముద్రించిన ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట చిల్లర ధరకే మద్యాన్ని విక్రయించాలి. లేనిచో కేసులు నమోదు చేసి మద్యం షాపు లైసెన్స్ రద్దు చేయబడుతుంది. ప్రభుత్వానికి సుంకం చెల్లించని అనధికార మద్యం, ఎన్డీపీఎల్ నాటు సారాయిలను పూర్తిగా నిర్మూలించాలి. సమాచారం తెలియజేసిన వారు ఎక్సైజ్ స్టేషన్ నందు తెలియచేయాలి అని ఆయన కోరారు. అనుమానితులు, హ్యాబిచువల్ మద్యం అమ్మకదారులపై బైండోవర్ కేసులు నమోదు చేస్తాం. బైండోవర్ కేసు నమోదు అయిన తర్వాత కూడా మరలా నేరం చేసి పట్టుబడినచో వారి వద్ద నుండి మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ వారు విధించే అపరాధ రుసుమును ప్రభుత్వానికి చెల్లించవలెను. అప్పటికీ నేరస్తుడు తన ప్రవర్తనను మార్చుకునే పక్షంలో చట్ట ప్రకారం వారిపై పీడీ యాక్ట్ను ప్రయోగించడం జరుగుతుంది. ఈ సమావేశంలో సత్తెనపల్లి ప్రొహిబిషన్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ కె నాగలక్ష్మి తదితర సిబ్బంది పాల్గొన్నారు.